సికింద్రాబాద్లోని మిలిటరీ ఏరియాలో చొరబాటుపై విచారణ వేగవంతం చేశారు. మిలిటరీ ఏరియాలో అనుమానితుల కేసులో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ తో సంబంధాలున్నాయా అనే కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు. తిరుమలగిరి మిలిటరీ ఏరియాలో 4 అనుమానితులను అరెస్ట్ చేశారు. ఈ 4 2 మహిళలు మరో 2 పురుషులను అదుపులోకి తీసుకున్నారు. వీరి దగ్గర ఫేక్ మిలిటరీ అధికారుల పేరుతో ఉన్న నకిలీ ఐడి కార్డులు లభ్యమయ్యాయి. ఈ అనుమానితులపై సీరియస్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఉన్నతాధికారులు. అనుమానాస్పదంగా తిరుగుతూ మిలిటరీ ఏరియాలో ఫోటోలు వీడియోలపై విచారణ చేస్తున్నారు పోలీసులు. గతంలో ఉగ్రవాదులు సైతం ఈ తరహా ఫోటోలు తీశారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై ఉన్నత అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. వారు అమాయకులేనా, ఉద్యోగం కోసమే వచ్చారా, ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు అధికారులు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, సికింద్రాబాద్ మిలిటరీ ఏరియాలో ఈ 4 అగంతకులు అనుమతి లేకుండా మిలిటరీ ఏరియా లోపలికి రావడంపై మాత్రం హైదరాబాద్ పోలీసులు ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్నారు. మిలిటరీ ఏరియాలో ఎలాంటి అనుమతి లేకుండా లోపలికి చొరబడము, అనుమానాస్పదంగా మిలిటరీ ఏరియాలో తిరగడంపై మాత్రం ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడతా ఉన్నాము. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ తో ఏవైనా సంబంధాలు ఉన్నాయనే ఒక కోణంలో కూడా వెరిఫై చేస్తా ఉన్నామంటూ కూడా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఇంతకు ముందు నిర్వహించినటువంటి మీడియా సమావేశంలో ఈ వివరాలన్నీ కూడా వెల్లడించడం జరిగింది. ఇప్పటికే 4 అనుమానితులను అదుపులోకి తీసుకున్నాము. ఈ 4లో 2 మహిళలు ఉన్నారు, 2 పురుషులు ఉన్నారు. వీరి వద్ద ఫేక్ మిలిటరీ ఐడి కార్డ్స్ తో పాటు ఇతర డాక్యుమెంట్స్ అన్ని కూడా లభ్యం చేసుకుని ఈ కేసుని వెరిఫై చేస్తా ఉన్నామని, ఈ అనుమానితులపై సీరియస్ గా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతా ఉంది. వీళ్ళు ఏ ఉద్దేశంతో మిలిటరీ ఏరియాలోకి అనుమతి లేకుండా వీళ్ళు ఎలా ప్రవేశించారు, ఏదైనా కుట్ర పడినటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారా, అనుమానాస్పదంగా తిరుగుతూ మిలిటరీ ఏరియాలో ఫోటోలు వీడియోలు అన్నిటిని కూడా పోలీసు అధికారులు పరిశీలిస్తా ఉన్నారు. గతంలో ఉగ్రవాదులు సైతం ఈ తరహాలోనే ఫోటోలు తీసి ఆ రూట్ మ్యాప్ అంతా కూడా ఇతరులకు షేర్ చేసినటువంటి సంబంధాలు ఉన్నాయి కాబట్టి అందుకే ఈ కేసుని దర్యాప్తం చేపడతా ఉన్నాం. వారు అమాయకులైనా, ఉద్యోగం కోసమే వచ్చారా, లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా, ఉగ్రవాద సంస్థలతో వీరికి ఏమైనా సంబంధాలు ఉన్నాయా, వీరు అనుమతి లేకుండా మిలిటరీ ఏరియాలోకి ప్రవేశించి అక్కడ కొన్ని ఫోటోలు వీడియోలు చిత్రీకరించి అక్కడ ఉన్నటువంటి కొన్ని ఎవిడెన్స్ కూడా సేకరించి 2 మహిళల్ని పురుషుల్ని అదుపులోకి తీసుకొని విచారణ చేపడతామన్నాం. వీళ్ళకి ఏవైనా ఉగ్ర లింకులు ఉన్నా, వీరి వెనకాల ఏదైనా కుట్ర దాగి ఉన్నా అవన్నీ కూడా త్వరలో మీడియా ముందు ప్రకటిస్తామంటూ కూడా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఈ విషయాన్ని మీడియా ముందు తెలియజేయడం జరిగింది. రైట్, థాంక్యూ రవితేజ.